నాగరికతలన్నీ నదుల సమీపంలోనే వెలిశాయి. ఎందుకంటే మనిషి జీవించాలంటే నీరే అతి ముఖ్యమైనది. అందుకే నదీ తీర ప్రాంతాల్లోనే జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ నదులు ఆయుధాలుగా మారుతున్నాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న ఓ దేశం నదుల నీటిని పూర్తిగా తన కంట్రోల్లో తీసుకుంటుంది. దీంతో కృత్రిమ వరదలను, కరువులను సృష్టించి కోట్ల మందిని చంపేసే వ్యూహాలకు పదును పెడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. మీకాంగ్ అనే 4350 కిలోమీటర్ల పొడవున్న నదిని డ్రాగన్ బంధించింది. ఇప్పుడు అదే ప్లాన్ను 2900 కిలోమీటర్ల పొడవున్న బ్రహ్మపుత్ర నదిపై అమలు చేస్తుంది. మొత్తం 7 దేశాలను హడలుగొడుతుంది. ఇంతకు చైనా ఆ నదులను ఎందుకు కంట్రోల్ చేస్తుంది? ప్రపంచంలోని భారీ డ్యాంలను ఎందుకు నిర్మిస్తుంది? లెట్స్ వాచ్. నదులను చైనా వెపన్గా మారుస్తోందా? ఆగ్నేయాసియాను చైనా ఎలా బెదిరిస్తోంది? మీకాంగ్ కుట్రలనే బ్రహ్మపుత్రపై చైనా పన్నుతోందా? భారత్ను వణికించేందుకు చైనా మరో కొత్త ఆయుధంతో ముందుకొస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంను నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ డ్యామే చైనాకు ఆయుధంగా మారనుంది. నదులను తన కంట్రోల్లో ఉంచుకునేందుకు సాధనంగా మార్చుకోనుంది. 2 రోజుల క్రితం చైనా ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును మోతు హైడ్రో పవర్ స్టేషన్ గా చైనా పిలుస్తోంది. దీన్ని పూర్తిగా టిబెటన్ భూభాగంలోనే నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి చైనా ప్రీమియర్ లీ చియాంగ్ హాజరయ్యాడు. ఈ డ్యామ్ను నింగ్చి పట్టణానికి సమీపంలో చైనా నిర్మిస్తోంది. నింగ్చి పట్టణం ఆగ్నేయ టిబెట్ లో ఉంటుంది. ఈ ప్రాజెక్టు వ్యయం చూస్తే కళ్లు తిరిగిపోవాల్సిందే. ఏకంగా $16,000 కోట్ల చైనా ఈ ప్రాజెక్టుకు వెచ్చించనుంది. మన కరెన్సీలో చెప్పాలంటే 14 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 జల విద్యుత్ కేంద్రాల్ని చైనా నిర్మిస్తోంది. అవన్నీ ఈ డ్యాం సముదాయంలోనే ఉంటాయి. 3 గార్జెస్ తర్వాత చైనా నిర్మిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు ఇదే. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద డ్యాంగా 3 గార్జెస్ రికార్డు సృష్టించింది. ఇది చైనాలోని హూబే ప్రావిన్సులో ఉంది. యాంగ్జీ నదిపై 3 గార్జెస్ డ్యామును బీజింగ్ నిర్మించింది. ఇప్పుడు టిబెట్లో నిర్మించే డ్యాం 3 గార్జెస్ కంటే 3 రెట్లు పెద్దది. ఈ ప్రాజెక్టును 2024 డిసెంబర్లోనే చైనా ప్రకటించింది. ఇప్పుడు నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2030లో నాటికి డ్యామును అందుబాటులోకి తీసుకురావాలని కమ్యూనిస్ట్ కంట్రీ టార్గెట్గా పెట్టుకుంది. అయితే ఇక్కడే ఓ సందేహం అందరినీ తొలిచేస్తోంది. అసలు ఎందుకింత భారీ డ్యామును చైనా నిర్మించాలని ప్లాన్ వేసింది? డ్రాగన్ కంట్రీకి అంత అవసరం ఏంటి? ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే చైనాలో ఇప్పటికే 98,000 డ్యాములు ఉన్నాయి. మళ్లీ ఇంకో డ్యాం చైనాకు ఏమవసరం? ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంపై డ్రాగన్ ఎందుకు కన్నేసింది? ప్రస్తుతం నిర్మిస్తున్న డ్యామును చైనా గిఫ్ట్గా ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. టిబెటన్ సమాజానికి ఓ వరంగా చూపించేందుకు ప్లాన్ వేసింది. అంతేకాదు చైనాలోని ఇతర ప్రాంతాలకు విద్యుత్ వనరుగా మారుతుంది. కానీ ఇదే డ్యాం పొరుగున ఉన్న భారత్, బంగ్లాదేశ్లకు మాత్రం ముప్పుగా మారుతోంది. ఎందుకంటే ఈ డ్యామును ఎక్కడ నిర్మిస్తుందో ఒకసారి చూడండి. ఈ డ్యామును బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తోంది. అసలు విషయం ఏంటంటే బ్రహ్మపుత్రపై కేవలం చైనాకు మాత్రమే గుత్తాధిపత్యం లేదు. ఎందుకంటే ఈ నది మొత్తం 3 దేశాల మీదుగా ప్రవహిస్తోంది. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని యార్లుంగ్ సాంగ్పో అంటారు. టిబెట్ నుంచి ఈ నది భారత్లోకి ప్రవేశిస్తోంది. ఈ నది 2 ఈశాన్య భారత రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. మొదట అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించి అస్సాం మీదుగా వెళ్తుంది. అస్సాం నుంచి ఈ నది చివరిగా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో 3 దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ నదిపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ ఈ పరిణామాలను చైనా నిర్మించే డ్యాం పూర్తిగా మార్చేయనుంది. టిబెట్లో డ్రాగన్ నిర్మిస్తున్న ఈ డ్యాం బ్రహ్మపుత్ర నీటిని మొత్తం ఆపేయగలదు. దీంతో భారత్, బంగ్లాదేశ్ ప్రాంతాలు పూర్తిగా ఎడారిలా మారుతాయి. నిజానికి డ్రాగన్ డ్యాంపై కొన్నేళ్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2020లోనే లో ఇన్స్టిట్యూట్ ఓ అంచనా నివేదికను విడుదల చేసింది. బ్రహ్మపుత్రపై నిర్మించే ఈ డ్యాంతో భారత ఆర్థిక వ్యవస్థను చైనా రిమోట్ కంట్రోల్లో ఆడిస్తుందని లోయ్ వార్నింగ్ ఇచ్చింది. నిజానికి ఈ వార్నింగ్ ను భారత్, బంగ్లాదేశ్ సీరియస్ గా తీసుకున్నాయి. గతేడాది డిసెంబర్లోనే ఈ ప్రాజెక్టుపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో కూడా ప్రాజెక్టుపై పారదర్శకతను భారత్ కోరింది.
దీనిపై సంప్రదింపులు చేపట్టాలని డిమాండ్ చేసింది. దిగువ ప్రాంతంగా బ్రహ్మపుత్ర నదిపై భారత్కు హక్కులుంటాయని భారత్ తెలిపింది. దౌత్యపరమైన వర్గాల ద్వారా తమ ఆందోళనలను చైనాకు తెలిపినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. బ్రహ్మపుత్ర డ్యాంపై బంగ్లాదేశ్ సైతం చైనాకు తమ ఆందోళనను వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ డ్యాంపై పూర్తి సమాచారం ఇవ్వాలని బీజింగ్ను ఢాకా కోరింది. సో దిగువ ప్రాంతంలోనే రెండు దేశాలు పూర్తిగా తమ ఆందోళనల్ని తెలియజేస్తున్నాయి. భారత్ బంగ్లాదేశ్ ఆందోళనలకు కారణం ఉంది. ఎందుకంటే నదులను ఆయుధంగా మార్చుకోవడం, నీటిని అడ్డుకోవడంలో డ్రాగన్కు ఘనమైన చరిత్ర ఉంది. ఒకసారి మీకాంగ్ నదిని చూడండి. మీకాంగ్ నదిని చైనా లాంగ్ కాంగ్ నదిగా పిలుస్తోంది. మీకాంగ్ నది ఆగ్నేయాసియా దేశాలకు జీవనాడి లాంటిది. ఈ ప్రాంతంలో అతి పొడవైన నది ఇదే. దీనిపై 6 దేశాల మీదుగా మొత్తం 4350 కిలోమీటర్ల మేర ప్రవహించి దక్షిణ చైనా సముద్రంలో కలుస్తుంది. ఈ నది కూడా టిబెట్లోని లాసాగాంగ్ పర్వతాల్లో పుట్టి చైనాలోని యున్నాన్ ప్రాంతం గుండా దక్షిణంగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత మయన్మార్ సరిహద్దు గుండా ప్రవహించి లావోస్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత లావోస్, థాయిలాండ్లకు ఈ నదే సరిహద్దుగా మారింది. థాయిలాండ్ నుంచి కంబోడియా మీదుగా వియత్నాంలోకి ప్రవేశిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీకాంగ్ నదిపై 6 దేశాల్లోని ప్రజల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కోట్ల మందికి ఈ నది జీవనాధారంగా మారింది. కానీ చైనా చర్యలు మిగిలిన 5 దేశాలను కలవరపరుస్తున్నాయి. గత కొన్నేళ్లుగా మీకాంగ్ నదిపై 1 కాదు 2 కాదు ఏకంగా మొత్తం 11 డ్యాములను డ్రాగన్ నిర్మించింది. మీకాంగ్ నదిని పూర్తిగా చైనా తన కంట్రోల్లోకి తీసుకుంది. ప్రపంచంలోనే 12వ అతి పెద్ద నదిపై చైనా గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. క్లిష్టమైన పరిస్థితుల్లో చైనా మొత్తం 70% నీటిని తన కంట్రోల్లో ఉంచుకుంటోంది. దిగువ ప్రాంతానికి నీరందకుండా చేసి ఆయా దేశాలను భయపెడుతోంది. ఈ నది కారణంగా మిగిలిన 5 దేశాలు చైనాతో ఘర్షణకు దిగడానికి వెనుకాడుతాయి. ఎందుకంటే ఈ నది కేవలం వ్యవసాయమే కాదు, తాగునీటికి కూడా 5 దేశాలకు అత్యంత కీలకం. తమ హక్కు వాటాగా నీటిని విడుదల చేయాలని దిగువనున్న 5 దేశాలు మొత్తుకుంటున్నా చైనా మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అదే సమయంలో వరదలొచ్చినప్పుడు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదు. సో వరదలొచ్చినా నీరడ్డుకున్నా దిగువ దేశాలు మాత్రం కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మీకాంగ్ తరహాలోనే బ్రహ్మపుత్రను కూడా చైనా ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనా ఆటలకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా ప్రణాళికల్ని వేగవంతం చేసింది. బ్రహ్మపుత్ర దాని ఉపనదులపై సుమారు 100కు పైగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు ప్రారంభించింది. వీటిలో చాలా వరకు నిర్మాణ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో సబన్సిరి నదిపై నిర్మించే ప్రాజెక్టు అతి పెద్దది. ఇక్కడ 2000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంది. మరో బ్రహ్మపుత్ర ఉపనది ఖమెంగుపై 600 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మించింది. ఇది ఇప్పటికే కార్యకలాపాలను మొదలుపెట్టింది. మరో బ్రహ్మపుత్ర ఉపనది దిబాగుపై 2880 మెగావాట్ల సామర్థ్యంతో డ్యామును భారత్ నిర్మిస్తోంది. బ్రహ్మపుత్ర మరో శాఖ సియాంగ్ నదిపై 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా భారీ డ్యాంకు ప్లాన్ వేసింది. దీన్ని సియాంగ్ అప్పర్ స్టేజ్ 2గా పిలుస్తారు. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నదిలో కృత్రిమ వరద సృష్టిస్తే ఈ ప్రాజెక్టులతో భారత్ అడ్డుకుంటుంది. నది నీటిని భారీగా నిల్వ చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని అడ్డుకుంటే ఈ ప్రాజెక్టులతో నీటిని నిల్వ చేసుకుని ఉపయోగించుకునేందుకు భారత్ ప్లాన్ వేసింది. చైనా రాజకీయ ఎత్తుగడలను అడ్డుకునేందుకు భారత్ తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డ్రాగన్ కుట్రలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది.